సిద్ధం సిద్ధం ఏపీలో ఎటు చూసినా సిద్ధం మానియా. ఏపీలో ఏ హోర్డింగ్ చూసినా సిద్ధమే. సిద్ధం పేరుతో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సభలు నిర్వహిస్తున్న వైసీపీ చివరి సభకు భారీ ఏర్పాట్లు చేసింది. రేపు అద్దంకి వేదికగా ఆఖరి సిద్ధం సభ జరగనుంది. చివరి సభకు 15 లక్షల క్యాడర్ వస్తారని అంచనా వేస్తుంది. అయితే చివరి సభ కావటంతో సీఎం జగన్ ఈ సభలో కీలక ప్రకటన చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న 4వ సభకు భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ. ఇప్పటికే 3 సభల ద్వారా పార్టీ క్యాడర్ కి ఫుల్ జోష్ తీసుకొనొచ్చిన సీఎం జగన్ చివరి సభకు సిద్ధమయ్యారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఈ చివరి సిద్ధం సభను గతంలో కంటే గ్రాండ్ సక్సెస్ చేసి ఎన్నికల సమరంలో దూకాలని చేస్తోంది. ఇందుకోసం నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 3 సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ. భీమిలిలో మొదటి సభ, దెందులూరులో 2వ సభ, రాప్తాడులో 3వ సభను నిర్వహించింది. ఇప్పటి వరకు జరిగిన 3 సభల్లో క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు జగన్. ముఖ్యంగా గత 5 ఏళ్లలో తాను ఏం చేశానో చెబుతూనే గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయని వివరించారు సీఎం జగన్. సిద్ధం సభలకు ముందు పార్టీ క్యాడర్ కాస్త నిరుత్సాహంగా ఉన్న సభల తర్వాత చాలా యాక్టివ్ అయ్యారు. సిద్ధం సభలతో వైసీపీకి మరింత పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ఎత్తు, చివరి సభ మరొక ఎత్తు అంటుంది వైసీపీ. వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఈ సభను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చివరి భారీ బహిరంగ సభ కావటంతో ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటనలు చేయనున్నారు. ఇక ఈ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. గత నవరత్నాలకు మరిన్ని జోడించి మేనిఫెస్టో రూపొందించారు సీఎం జగన్. ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన కోసం కసరత్తు పూర్తి చేశారు. మహిళలు, రైతులు, యువతకు కొన్ని కొత్త పథకాలు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలు పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోష్ను నింపాయి. ఇక చివరి సభతో ఎన్నికల రణక్షేత్రంలోకి దూకనుంది వైసీపీ.